తోటకూర అలసందల వడ. మరి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? తోటకూర అలసంద వడలకు కావాల్సిన పదార్థాలు: తోటకూర 2 కప్పులు, నానబెట్టిన అలసందలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. యా, ఫస్ట్ అలసందలు మిక్సీ పట్టేసుకోవాలండి. ఓకే, సో ఫస్ట్ నానబెట్టారా? యా, ముందు రోజు 4 to 5 hours నానబెడితే ఇది మెత్తగా అయిపోతుంది. ఇక్కడ ఇలా చూస్తే మనకి అవును, మెత్తగా మెదిగా ఇలా అయిపోతుంది. అవును, సో ఇది నానబెట్టుకోవాలి. ఫస్ట్ నానబెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, మిక్సీ జార్లో నుంచి మిక్సీ బౌల్లోకి తీసుకుంటున్నాము. దీంట్లో మనము కరివేపాకు, కొత్తిమీర. ఓకే, స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టినా? యా, ఓకే. డీప్ ఫ్రై కదండి ఇది? యా, డీప్ ఫ్రై. మనం నార్మల్గా ఫ్రై కూడా చేసుకోవచ్చు, డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అంటే పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేశారు? యా, ఉల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా అండి? నార్మల్గా అల్లం వేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడు, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మన చాయిస్. యా, మన చాయిస్. ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిరం చేసి పెట్టుకున్నాను. అంటే పచ్చిమిరపకాయ పేస్ట్ ఉప్పుతో, అందుకని ఉప్పు కొద్దిగా వేశారు. యా, ఓకే. కొద్దిగా సోడా, పించ్ ఆఫ్ సోడా. ఓకే, సోడా, వంట సోడా. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. ఓకే, ఓకే. బాగా తయారై వచ్చారండి చక్కగా. థ్యాంక్ యూ అండి. ఎన్నాళ్ళైంది పెళ్ళయ్యి? ఇట్స్ 11 months. 11 months. ఓకే. అండ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ బేబీ యాజ్ ఐ సీ యూ. యంగ్ మమ్మీ అవుతున్నారు మీరు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు యూ టూ. థ్యాంక్ యూ. వెరీ నైస్. మరి ఇక్కడికి రావాలన్న ఐడియా ఎవరిది? మా వారిది అండి. మీదా? వెరీ నైస్. సో మీరు చూస్తూ ఉంటారా? యా, చూస్తుంటాను. బేసిక్గా కుకింగ్ అంటే ఇష్టం నాకు. మీకు ఇష్టమా? సో డైలీ ఆఫ్ కోర్స్ ఇద్దరం వర్కింగ్ కదా, సో ఇద్దరం కలిసి చేస్తాము. ఇంట్లోనా? అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? ఫస్ట్ యాక్చువల్గా అరేంజ్ మ్యారేజ్. యాక్చువల్గా అరేంజ్ మ్యారేజ్ అంటే ఏంటి? అరేంజ్ చేసుకున్నాక 3 months గ్యాప్ వచ్చింది, సో లవ్ చేసుకున్నాం. కొద్దిగా శనగపిండి కూడా వేయాలి దీంట్లో, బైండింగ్కి కదా? బైండింగ్కి కొంచెం హెల్ప్ అవుతుంది. కొందరు ఉప్మా రవ్వ కూడా వేస్తారు, బాంబే రవ్వ. ఇప్పుడు కరకరలాడుతుంటుంది. యా, నేను మాత్రం శనగపిండి వేస్తున్నాను. మీరు మట్టుకు శనగపిండి వేస్తారు. యా, మిగతాదంతా కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం తోటకూర వేసుకుందాం. ఓకే, కొద్దిగా ఆయిల్ చేతికి వేసుకొని అంటే అద్దుకోవాలి. సో దట్ మనం వడ చేశాక తీయడానికి ఈజీ అవుతుంది. సో ఏ వంటలు బాగా చేస్తుంటారు మీరు? అన్నీ చేస్తారా? ఓకే, హైలో పెట్టినా. ఎక్కడ ఉంటారండి అమ్మగారు నాన్నగారు? యాదగిరి గుట్టలో. ఓకే, సో అక్కడ వచ్చి వెళ్తూ ఉంటారా? ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటారు. మీరు కూడా వెళ్తూ ఉంటారా? అండ్ ఫెస్టివల్స్ టైంలో మేము కూడా అక్కడికి వెళ్తుంటాం. పండగలకు వెళ్తాం. ఫెస్టివల్స్ అన్ని యాదగిరిగుట్టలోనే, అక్కడ ప్రాపర్. సో మీది అక్కడేనా? మాది హైదరాబాద్, పురాణపూర్. ఓకే, చూస్తున్నారు కదండి. మరి మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటల రుచులు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదండి, తీసేద్దాం. కరకరలాడుతూ దీంతో చాయ్ కాఫీ టైంలో, అంతేనా? స్నాక్స్కి బాగుంటుంది, చాలా బాగుంటుంది.
ఇద్దరిది ఒకటే టైమింగా? ఆఫీస్ వేరు వేరా? ఒకటే సేమ్ time. టైం. సేమ్ టైం. కలిసి వస్తారా? దూరం దూరమా? యా, డ్రాప్ అండ్ పికప్ తనే. బాగుంది, వెరీ నైస్. వేడి వేడి తోటకూర అలసందల వడ రెడీ. బాగుంది, చాలా బాగుంది. చూసారు కదండి, మాటలు మాట్లాడుతూ ఇట్టే తయారు చేసాం. చాలా సులువు, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. తోటకూర అలసంద వడలు తయారీ విధానం. ముందుగా నానబెట్టుకున్న అలసందలు కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, వంట సోడా, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో తరిగిన తోటకూర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని వడల్లాగా ఒత్తుకుని ఆపై నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే వేడి వేడి తోటకూర అలసంద వడలు రెడీ.